అర్ధరాత్రి దండాలు పెట్టుకుంటా గొయ్యిలకు దిగిండు. కొంపదీసి క్షుద్ర పూజలేమన్నా ఏత్తున్నాడా ఎట్లా అని పరిశాన్ అవుతున్నారా? లేదుల్లా, ఈయన భూదేవి పుత్రుడట. అందుకే భూమి లోపటికి పోయి జీవ సమాధి గానికి గీ తిరగయేసిండట. ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం విఠలాపురం కాడుండే కోటి అనే గీ అన్న భూదేవి అమ్మవారికి అపరభక్తుడట. అందుకే ఊరవతల భూదేవి అమ్మవారి గుడిని కూడా కట్టిండట. ఇక అమ్మవారు కలలకచ్చి నువ్వు ప్రపంచ శాంతి కోసం జీవ సమాధి కావాలి అని చెప్పిందట. ఇంకేందిగా ఉగాది నాడు ముహూర్తం పెట్టుకొని భూదేవి అమ్మవారి గుడికి దగ్గరలో 5 అడుగుల గొయ్యి దవ్వి జీవ సమాధి గానికి సిద్ధమైండు. అర్ధరాత్రి కొడుకు నెంబట పెట్టుకొని పోయిండట. ఇక గొయ్యి తీసి కొడుక నేను గొయ్యిల ఊసుంటా, నా మీద రేకు వరిచి దాని మీదకెళ్ళి మన్ను పోయు, నేను లోపల ధ్యానం చేసుకుంటా అని చెప్పే వరకు కొడుకు తండ్రి చెప్పినట్టే చేసిండు. ఇక ముచ్చట ఊళ్ళెవలకో తెలిసే వరకు పొద్దుగల పోలీసులకు మతలవ్ పంపినరట. ఇక పోలీసులు ఊకుంటారా, ఎంబటే వచ్చి ఆయన ధ్యానంను భగ్నం చేసిండ్రు. గిట్లా ఇక పోలీసులు వచ్చినా కూడా గొయ్యిలకెళ్ళి బయటికి వెళ్ళలేడట. ఊరి మంచి కోసం ప్రపంచ శాంతి కోసం ధ్యానం చేసుకుంటున్నా అని వచ్చినోళ్ళతోని పంచాది పెట్టుకున్నాడు. ఇక మనిషికో దిక్కు లేవు అనే వరకు ఆఖరుకు గండ్లకెళ్ళి బయటకు వచ్చిండు. మరి గిట్లా జీవ సమాధి పేరు మీద ధ్యానం చేసి అటెనక స్వామీజీ అవతరంగిన ఎత్తుదామనుకున్నాడో ఎట్లనో కానీ మొత్తానికి గీ తిరిగా అడ్డం పడ్డారు పోలీసోళ్ళు. అయినా ప్రపంచ శాంతి కోసం గొయ్యిల కూసునుడేందో గిట్లా అందరినీ పరిశాన్ చేసుడేందో కదా. ఏం చేస్తాం, మూఢనమ్మకాలతోని ఊళ్ళల్లో గిట్లనే కొందరు ఏమేమో చేస్తుంటారు. అయ్యా పోలీసార్లు, జీవ సమాధి కార్యం సగంలో ఆగిపోయిందని మళ్ళా ఎవలకు తెలవకుండా ఇంకెన్నన్నా గొయ్యి దవ్వగల్లా, జర ఓ కంట కనిపెట్టుండ్లి సార్లు అని అంటున్నారు గిది ఉత్తున్నోళ్ళు.